తెలంగాణ రాజకీయాల్లో నిన్న విడుదలైన కవిత లేఖ సంచలనంగా మారింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారాలపట్టి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసినట్టుగా ఒక లేఖ విడుదలైంది. దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. అయితే కొంచెం వెనక్కి వెళ్తే దాదాపు ఒక 20 రోజులకు పైగానే కవిత సుమారు 5-6 పేజీల లేఖ కేసీఆర్ కు రాశారు. ముఖ్యంగా వరంగల్ సభ ఏదైతే రజతోత్సవ సభ జరిగిందో ఆ పరిణామాలతో తీవ్రంగా కవిత డిస్టర్బ్ అయ్యారు. తన అసంతృప్తిని తన తండ్రికి చెప్పే ప్రయత్నం చేశారని. అయితే తండ్రికి వెళ్ళొచ్చు, కలవచ్చు, చెప్పొచ్చు, పార్టీలో ఏం జరుగుతోందో తను ఏం ఫీల్ అవుతున్నారో చెప్పే అవకాశం ఉంది. బయట నాయకులకు కలిసే అవకాశం ఉన్నా లేకపోయినా కుమార్తెగా కవితకి ఎప్పుడూ అవకాశం ఉంటుంది. నేను ముందుగానే చెప్పినట్టుగా కేసీఆర్ గారాల పట్టి అన్నాను. కానీ తాజాగా జరిగిన రాజకీయ పరిణామాలు అంటే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో, ఢిల్లీతో లింకులు, ఆ పాలసీ వ్యవహారంలో కవిత అరెస్ట్ అయ్యారు. కవిత అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా పార్టీలో కొంచెం ఆమెను ఏదో దూరంగా పెట్టారని, కేసీఆర్ పెద్దగా అంత ప్రాముఖ్యత ఇవ్వట్లేదని ఇలా రకరకాల ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా కవిత ఈ మధ్య చేసిన వ్యాఖ్యలు దానికి మరింత బలం చేకూర్చాయి. అంటే ఆమె పార్టీలో చిన్నబుచ్చుకుంటున్నారు, ఆమెకు తగిన ప్రాధాన్యం దక్కట్లేదు అని చెప్పడానికి ఆమె కొన్ని కార్యక్రమాలు సొంతంగా ఏవో రూపకల్పన చేసుకుని చేయడము, తాజాగా చేసిన సామాజిక తెలంగాణ కామెంట్తో కేసీఆర్ కూడా చాలా డిస్టర్బ్ అయ్యారని చెప్తున్నారు. ఎందుకంటే 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది. అంటే ఉద్యమ పార్టీ నుంచి భక్తు రాజకీయ పార్టీగా మారిన టీఆర్ఎస్ కాలక్రమేణా బీఆర్ఎస్గా మారి 2 సార్లు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన కేసీఆర్ 10 ఏళ్లలో సామాజిక తెలంగాణ సాధించలేకపోయారా? ఆమె చెప్పింది అదే, కేసీఆర్ సాధించలేకపోయారని చెప్పలేదు, కానీ సామాజిక తెలంగాణ దిశగా వెళ్ళుంటే బాగుండేది. అలాగే తలసరి ఆదాయం గురించి కూడా ఆవిడ కామెంట్ చేశారు. అలాగే ఆమె ఎక్కడికి వెళ్ళినా సీఎం అని నినాదాలు ఇస్తున్నా కూడా పెద్దగా వారించలేదు. ఇలా కొన్ని పరిణామాలు జరిగాయి. అలాగే నన్ను మరింత రెచ్చగొడితే ఇంకా మాట్లాడాల్సి వస్తుంది, సరైన టైం కోసం చూస్తున్నాను కూడా చెప్పారు. అంటే ఆ సరైన టైం వచ్చేసిందా ఇప్పుడనే చర్చ జరుగుతుంది. ఓ పక్కన కవిత ఇండియాలో లేరు, తన కుమారుడు కాన్వకేషన్ ఆ ప్రోగ్రాం కోసం వెళ్ళారు అమెరికా. ఇవాళ వచ్చేస్తున్నారు, ఇవాళ రాత్రి 7:30కు వస్తారు. వచ్చిన తర్వాత మరి ఈ కవిత రాసిన లెటర్గా వస్తున్న దాని మీద స్పందిస్తారా? ఎందుకంటే రకరకాల చర్చలు జరుగుతున్నాయి దీని మీద. ఆ రైటింగ్ ఆవిడది కాదు, పాయింట్ నెంబర్ 1. ఒకటి, రైటింగ్ ఆవిడది అవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ ఆవిడది కాకపోతే. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక లెటర్ నేనే రాయాల్సిన అవసరం లేదు, చెప్తే ఇంకొకళ్ళు ఎవరన్నా కూడా రాయొచ్చు, నా భావాలు ఇంకొకళ్ళు ఎవరో కూడా రైటింగ్లో పెట్టచ్చు. సో అది కవిత రాశారా లెటరు, లేకపోతే రాయించారా, అసలు కవితకు సంబంధం లేదా? కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమం చేసింది ఎందుకంటే వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కవిత రాశారని లెటర్ తీసుకొచ్చారని బీఆర్ఎస్ నాయకులు కొంతమంది అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు కామెంట్స్ ఏంటంటే గత కొద్ది రోజులుగా పార్టీలో ఏదైతే లొక్కలొక్కలు ఉన్నాయో, కుటుంబంలో ఏవైతే కలహాలు ఉన్నాయో అవి వాళ్ళు లెటర్ రూపంతో స్పష్టంగా బయటకు వచ్చేసాయి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అలాగే ఇందులో ప్రధానంగా కవిత మెన్షన్ చేసిన అంశాలు ఏంటంటే బీజేపీతో కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుపై ఆవిడ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆవిడేమంటారంటే, మీరు కేవలం ఆ సభలో 2 నిమిషాలు కేటాయిస్తారు బీజేపీకి, ఓవైపు బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోతాయని ప్రచారం జరుగుతుంటే మీరు బీజేపీ విషయంలో కొంత కఠినంగా మాట్లాడకపోవడం వాటికి మరింత బలం చేకూర్చింది అనేది, విచ్ ఈజ్ ఏ వెరీ లాజికల్ పాయింట్. ఒకవేళ కవిత గారి లెటర్ రాశారు అంటే కనుక ఆ సభలో 2 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడలా కేసీఆర్. ఎందుకంటే రకరకాల కేసుల వ్యవహారం, మరోవైపు కేటీఆర్ ఏదో కేసులు పెడతారని, లేకపోతే హరీష్ రావు మీద ఇంకో కేసులు పెడతారని. హరీష్ రావు అంటే ఏంటంటే ఇప్పుడు ఆయన మీద కూడా ఓ ప్రచారం ఏం జరుగుతోంది. మొన్న హుటాహుటిన కేటీఆర్ హరీష్ రావు ఇంటికి వెళ్ళారు, 2 గంటలు భేటీ నిర్వహించారు. ఎందుకంటే హరీష్ రావు కూడా ఏదో అసంతృప్తిగా ఉన్నారని ఏంటి, ఆయన ఆ సభకు అంటిముట్టినట్టుగానే ఉన్నారు. ఆ సభలో కూడా కేటీఆర్ని హైలైట్ చేస్తూ మొత్తం జరిగింది ఆ సభ తీరు. అంటే కాబోయే ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ ప్రెసిడెంట్గా అవుతారు. ఇంక తర్వాత ఒకవేళ పార్టీ అధికారంలోకి వస్తే ఏంటి జరుగుతుంది అనేది లాంఛనమే. మరి మన దారి ఏంటి, మన సంగతి ఏంటి అని తమ దారులు వెతుక్కోవడానికి హరీష్ రావు ఇటు కవిత కూడా సిద్ధమవుతున్నారని. ఇది ఎక్కడి దాకా వెళ్ళిందంటే కవిత తన వేరే ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక దిశగా కూడా ఆలోచన చేస్తున్నారని, తమతో వచ్చేదెవరు, కలిసి రానిదెవరని చెప్పి కూడా అంతర్గతంగా మాట్లాడుతున్నారని. ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ దీనికి ఎవరు క్లారిటీ ఇవ్వాలి, ఎవరు ఫుల్ స్టాప్ పెట్టాలంటే కర్టెన్ రైజ్ చేసిన కవితే ఫుల్ స్టాప్ పెట్టాలి. కర్టెన్ రైజర్ ఎలా ఇచ్చారు? సామాజిక తెలంగాణ కామెంట్తో కానీ, నన్ను రెచ్చగొడితే ఇంకా మాట్లాడతాను, నేను రౌడీ పిల్లనని చెప్పడం ద్వారా కానీ, ఇవన్నీ. ముఖ్యంగా ఆమె బీజేపీ మీద ఎందుకు కోపం? మరి ఆమె జైల్లో పెట్టిన పార్టీ మీద కోపం ఉంటుంది, దాన్ని కేసీఆర్ సరిగ్గా అడ్రస్ చేయట్లేదు అనేది ప్రధానంగా ఆవిడ అంశం.
సో అందులో ప్రతికూల ఫీడ్బ్యాక్ అని కొన్ని రాసుకొచ్చారు ఆ లెటర్లో. అలాగే బాగా ఏం జరిగాయి స్పీచ్లో హైలైట్స్ ఏంటి అనేది కూడా కొన్ని ఆవిడ రాసుకొచ్చారు. అలాగే ఏవే అంశాలు ఆయన మాట్లాడి ఉంటే బాగుంటుందని కూడా చెప్పుకొచ్చారు. ఏవే అంశాలు మీద పార్టీ శ్రేణులు నాతో పాటుగా కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి అని రాసుకొచ్చారు. ఇవన్నీ కూడా మాట్లాడదాం చర్చలో. సో ఓవరాల్గా ఏంటంటే, డాడీ మీరు బీజేపీని మరింత టార్గెట్ చేయాల్సింది, ఆ విషయంలో కొంత మీరు సున్నితంగా వ్యవహరించారు. ఇదిగో పార్టీలో ఈ అంశాల మీద పెద్దగా దృష్టి పెట్టట్లేదు, సో ప్రత్యేకంగా మీరు 1-2 రోజులు సమావేశాలైనా పెట్టి దీన్ని అడ్రస్ చేయాలి అని చెప్పారు. ఇది పార్టీలో ఉండాలి అంటే ఒక రకంగా, ఆమె పార్టీ నుంచి వెళ్ళిపోవాలి అంటే మరొక రకంగా. సో ఏం కవిత లేఖ విడుదలైన తర్వాత, అంటే ఇవాళ సరిగ్గా అమెరికా నుంచి ఆవిడ వస్తున్నారు, ఒక రోజు ముందుగానే ఈ లేఖ ఎలా వచ్చింది సామాజిక మాధ్యమాలకి, మీడియాకి? అంటే ఇది ఎవరో కావాలని రిలీజ్ చేస్తే తప్ప బయటకు వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు కవిత లేఖ రాశారు కేసీఆర్ కంటే, అది ఉంటే కేసీఆర్ గారి దగ్గర ఉండాలి, లేదా కవిత గారు లేదమ్మా మళ్ళీ నీ దగ్గర ఉంచుకొని తిప్పి పంపిస్తే ఆవిడ దగ్గర ఉండాలి. మరి బయటికి ఎలా వచ్చింది? వీటిని ఫోటోలు తీసిపెట్టి స్కాన్ చేసి సరైన టైంలో బయటికి పంపించాలని ఎవరు ప్లాన్ చేశారు? దూదిమెట్ల బాలరాజు గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఆ పార్టీ అధికార ప్రతినిధి, చరణ్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, పార్టీ జనరల్ సెక్రటరీ, విఠల్ గారు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్కారం అండి ముగ్గురికి. బాలరాజు గారు, ఏంటి లెటర్ చెప్పాలి, ఏం జరుగుతుంది? నిన్న రాత్రి నుంచి అంతా తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనం. అయితే ఒక 20 రోజులుగా కరెక్ట్గా 5-6 పేజీల లెటర్, 5 పేజీలు అంటున్నాం సరే, 6 పేజీలు ఉన్నాయి అటు ఇటుగా చూస్తే. చివరిలో కవిత అని డాడీ, సో డాడీ మీద ఉన్న అసంతృప్తిని లేదా పార్టీ మీద ఉన్న అసంతృప్తిని, తన అసహనాన్ని చాలా నీట్గా క్లియర్గా రాసుకొచ్చారు కవిత గారు. ఏం చెప్తారు? ముందుగా రిషి గారు, మీకు అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులకి, ప్యానల్ పెద్దలు చరణ్ గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రతినిధి విఠల్ గారికి నమస్కారం. ప్రధానంగా రిషి గారు, మీరు సీనియర్ జర్నలిస్టు, ఈ రాష్ట్ర రాజకీయాలను అనేక రోజులుగా పరిశీలిస్తున్న మాట వాస్తవం. ఈ రోజు ఒక లేఖ, ఆ లేఖలో ఉన్న అంశాలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అనేక రోజులుగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉంది. ఈ రోజు కూడా ఆ లేఖ పేరుతోటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అనే అంశాన్ని స్పష్టంగా భారత రాష్ట్ర తరఫున నేను ఏబిఎన్ ద్వారా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే సార్, ఈ మధ్య కాలంలో భారత రాష్ట్ర సమితికి సంబంధించి ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి ఆందోళన కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తా ఉంది. అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మంత్రుల మధ్య ఉన్నటువంటి సయోధ్య లేకపోవడం కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కాలంలో ఏదైతే ఢిల్లీకి వెళ్ళినప్పుడు మనల్ని దొంగ లెక్క చూస్తురని, బ్యాంకుల దగ్గర పోతే చెప్పులెక్కపోతురని, అదే విధంగా అప్పు పుడతలేదని చెప్పేసి, రాష్ట్రం దివాలా తీసిందని చెప్పేసి ఏదైతే ముఖ్యమంత్రి గారు కాదు బాలరాజు గారు, కాదు మీ పార్టీలో ఏవో లోకలకు ఉన్నాయా, కుటుంబంలో కలహాలు ఉన్నాయని మొత్తం ప్రచారం జరుగుతుంటే మీరు రివర్స్ లో కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చెప్పుకొస్తున్నారే సార్. నేను ఇప్పుడు సార్, ఇప్పుడు ఒక లుకలుకలు, ఇప్పుడు సార్ కవిత గారు ఇప్పుడు మా సభ జరిగింది, రైతోత్సవ సభ ఏప్రిల్ 27 జరిగింది సార్. మే 2వ తారీఖు రోజు రాసిరని చెప్పేసి లెటర్ మీరు అంటున్నట్టయితే 20 రోజుల దాకా ఎక్కడ దాగింది? గాంధీ భవన్ లో దాగిందా, లేకపోతే గాంధీ భవన్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ మీడియా సెల్ దగ్గర దాగిందా? ఏమంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సృష్టించిన లేఖ మీద భారత రాష్ట్ర సమితిగా ఒక పార్టీ కార్పొరేషన్ చైర్మన్ గా మాట్లాడమంటే మా అభిప్రాయాన్ని మేము చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సృష్టించిన లేఖ, కాంగ్రెస్ పార్టీ మీడియా సెల్ రాసినటువంటి లేఖ, అది ప్రేమ లేఖ. ఆ లేఖ ఏదైతే ఉందో దాన్ని మేము మాట్లాడమంటే ఎట్లా మాట్లాడాలి? రెండో అంశం నేను చెప్తా ఉన్నా సార్. ఒకవేళ రాసింది కవిత గారని మీరు ఒకవేళ మీడియా ఛానల్ కానీ మీకున్న సోర్సెస్ ప్రకారం మీరు చెప్పినట్టయితే, కవిత గారు ఏం రాశారు దాంట్లో? భారత రాష్ట్ర సమితి మీద ఏం స్పందించారు? అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తక్కువ మాట్లాడిందని చెప్పేసి ఏం మాట్లాడుతా ఉన్నారు? భారతీయ జనతా పార్టీ మీద సార్, ఆపరేషన్ కగార్ మీద ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడలే, ఏ మాజీ ముఖ్యమంత్రి మాట్లాడలే. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు ఇది తప్పు, చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మాట్లాడిన సందర్భం భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించినట్టు కాదా? ఇంకో అంశం కూడా చెప్తాం సార్. ఇవాళ ఆ లెటర్ లో ఉన్నటువంటి కవిత గారి సంతకం అనుమానమే ఉంది. అదే విధంగా ఆ లెటర్ లో ఉర్దూలో మాట్లాడితే బాగుండని చెప్పేసి మాట్లాడతారట. ఒకవేళ దేశవ్యాప్తంగా మాట్లాడాలనుకుంటే భారతీయ జనతా పార్టీ మీద హిందీలో మాట్లాడితే అర్థమైంది, కానీ ఉర్దూలో మాట్లాడితే బాగుండని అంటే ఈ వక్ఫ్ బిల్ గురించి ఒకటి పెట్టారు కదా, బహుశా దాని గురించి అన్న ఉర్దూలో రెస్పాండ్ అవ్వాల్సింది అన్నారేమో. మరి వారి మనోగతం ఏమిటో ఒకటండి. దీనికి ఫుల్ స్టాప్, ఇందాక నేను చెప్పినట్టు ఫుల్ స్టాప్ పెట్టాలంటే అది కవిత గారే పెట్టాలి. ఏది 2 రకాలుగా, ఒకటి లెటర్ నేను రాయలేదు, నాకు సంబంధం లేదు, లేదు ఈ లెటర్ నేను రాశాను, ఇందులో తప్పే ఉంది, ఇదిగో ఈ అంశాలు చెప్పాను అని ఏదో ఒకటి ఆ రెండిట్లో చెప్పాలంటే కవిత గారే చెప్పాలి సార్. ఇప్పుడు 100% కవిత గారు ఎంపీగా పనిచేసినారు, ఎమ్మెల్సీగా పనిచేసినారు. అదేవిధంగా పార్టీ కార్యక్రమాల పట్ల కానీ, పార్టీ నిబద్ధత పట్ల
ఎవరు కూడా శంకించాల్సిన అవసరం లేదు. నేను ఎందుకంటే ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా రాష్ట్ర కమిటీ సమావేశాలు అనేక సార్లు పాల్గొన్నాను. రాష్ట్ర కమిటీ సమావేశాలు పాల్గొన్నప్పుడు ముఖ్యమంత్రి గారు స్టేజ్ మీద, మా పార్టీ అధ్యక్షులు స్టేజ్ మీద ఉంటారు. అనేక మంది అభిప్రాయాలు చెప్తారు. రాష్ట్ర కమిటీ సభ్యులు కావచ్చు, రాష్ట్రంలో పనిచేసే కీలక నాయకులు అభిప్రాయాలు చెప్తారు. ఆ క్రమంలో ఆ కవిత గారు కూడా తమ అభిప్రాయాన్ని ఫీడ్బ్యాక్ ఏదైతే సభ తర్వాత ఫీడ్బ్యాక్ ఉంటే ఇప్పుడు అభిప్రాయం చెప్పే అవకాశం ఆవిడకు ఉంది. ఇంటికి వెళ్ళచ్చు కాదు బాలరాజు గారు. ఒకటి మీరు వెళ్ళాలనుకోండి, మీరు అపాయింట్మెంట్ తీసుకుని అసలు ఇస్తారా కేసీఆర్ గారు ఆవిడ చెప్పిన దాంట్లో కలవట్లేదనే కదా అంశానికి వద్దాం మనం. చాలా తతంగా ఉంటుంది మీరు కలవాలంటే. కవిత గారు కలవడానికి ఏముంది, ఒక ఫోన్ కాల్ చేసి డాడీ ఫ్రీగా ఉన్నారా రానా అని చెప్పి వెళ్ళిపోవచ్చు కదా, లెటర్ ఎందుకు రాయాల్సి వచ్చింది అని. సార్ అనేక సార్లు కవిత గారు ఈ మధ్య కాలంలో తను ఏదైతే భారతీయ జనతా పార్టీ కావాల్సుకొని జైల్లో పెట్టి ఇవాళ ఒక మహిళలను చూడకుండా ఆడబిడ్డలను చూడకుండా ఇష్టం వచ్చినట్టు చేసిందో, తదనంతో అనేక సార్లు కేసీఆర్ గారితో తను డిస్కస్ చేశారు. నిజామాబాద్ జిల్లా రాజకీయాలు కావచ్చు, తన ఎంపీ కాన్స్టిట్యూన్సీ పరిధిలో కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాల పట్ల డెఫినెట్ గా సార్ ఇవాళ నేను సార్ నేను అడుగుతున్నా సార్, లేక వెళ్ళిందని మీరు అంటున్నారు. బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే అంశం మంచి అంశమే కదా సార్, తప్పేం లేదు కదా. అంశాలు ఉన్నాయి కాదు కదా, ఉన్నాయి కాదంటలా నేను, అందులో అంశాల గురించి వద్దాం. కానీ ఫస్ట్ అసలు మీరు ఏమంటారు, ముందు మీరే క్లారిటీ తెచ్చుకోండి. అసలు బీఆర్ఎస్ నుంచి ఒక క్లారిటీ ఏంటంటే, ఎస్ ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చరణ్ యాదవ్ రాసిన లేఖ, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఎవరితోనే చెప్పి రాయించిన లేఖ, అది ఇద్దరు చెప్పండి. లేదా కవిత గారి ఆఫీస్ లో ఆవిడ చెప్పి ఎవరితో రాయించిన లేఖ, దీని మీద క్లారిటీ వచ్చాక అప్పుడు అందులో అంశాల్లోకి వెళ్ళొచ్చు. భారత రాష్ట్ర సమితిగా సార్ ఈ రోజుకి ఏబిఎన్ ద్వారా చెప్పేది ఏంటంటే 100% డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా చరణ్ రాసిన లేఖ కదా. చరణ్ చెప్పండి ఎందుకు రాశారు ఈ లేఖ? మీరు రాశారా? ఒక నిమిషం, మీరు రాశారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ చీఫ్ మహేష్ గౌడ్ రాశారా? అదే ముఖ్యమంత్రి ఎవరితోనో చెప్పి రాయించారా? ఎందుకు కవిత పేరుతో మీరు రాజకీయం చేస్తున్నారు సార్? ఇది బిఆర్ఎస్ పార్టీలో ఉన్న శ్రేణులకు కూడా తెలుసు. ఎందుకంటే ఏప్రిల్ 27వ తారీఖు నాడు ఎలకతుర్తి సభ జరిగితే మే 2వ తారీఖు నాడే చాలా స్పష్టంగా కవిత గారు లేఖ రాసినని చెప్పేసి చాలా మీడియా సంస్థలకు కూడా తెలిసినటువంటి సందర్భం మనం చూసినాం. మా మీడియా సెల్ చైర్మన్ మొన్న 14వ తారీఖు నాడే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు కల్వకుంట్ల కవిత లేఖ రాసినని చెప్పేసి చాలా స్పష్టంగా మా రామ్మోహన్ రెడ్డి గారు కూడా. మీకు ఎలా తెలిసిందండి? ఇప్పుడు రాసింది కవిత గారు, పంపించింది కేసీఆర్ గారికి, మీకు ఎలా తెలిసింది? మీకు లీక్ ఇచ్చింది కేసీఆర్ గారి కుటుంబమే. ఇక్కడ దయచేసి హరీష్ రావును కూల్ చేసే ప్రయత్నం జరుగుతా ఉంది. ఎందుకంటే వాళ్ళు చెప్పకనే చెప్పారు, బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకోబోతా ఉంది, గతంలో కూడా భవిష్యత్తులో సహకరించుకుంటుంది. కాబట్టి హరీష్ రావు గారు కేటీ గారిని ఎప్పుడైతే రాష్ట్ర అధ్యక్షుడు చేస్తే హరీష్ రావు గారు ఏమన్నా భారతీయ జనతా పార్టీ పోతాడేమని చెప్పేసి వీళ్ళు కొంత అంచనా వేసినప్పుడు ఈ లేఖ రిలీజ్ చేయడంతో ఇక బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా రెండు పొత్తైనప్పుడు అల్ల పోయినా ఇలానే ఉండడం కరెక్ట్ అని చెప్పేసి హరీష్ రావు గారిని ఒప్పించే ప్రయత్నంలో భాగంగా కేటీఆర్ గారిని అధ్యక్షుడు చేయడం కోసం కల్వకుంట్ల కుటుంబం పన్నిన పన్నాగంలో హరీష్ రావు కూల్ చేసే ప్రయత్నం జరుగుతా ఉంది. చాలా స్పష్టంగా ఇక్కడ చూడండి. హరీష్ రావు అమ్మాయి కూడా కాదు రాజకీయాల్లో, అమ్మాయి కూడా భారతీయ జనతా పార్టీ పోయినాక లాభం లేదు. హరీష్ రావు గారు భారతీయ జనతా పార్టీ పోయినా బీఆర్ఎస్ పార్టీ భారతీయ పొత్తు అయినప్పుడు ఇక ఇక్కడ ఉన్న దానికన్నా అలమైనా వేస్ట్ కదా. కేసీఆర్ గారి నడుస్తుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారిని అధ్యక్షుడు చేసినా కూడా ఇక్కడ ఉండే పరిస్థితి కేసీఆర్ ఓన్లీ హరీష్ రావు గారి కోసమే ఆ లేఖను రిలీజ్ చేసినా చాలా స్పష్టంగా కనపడతాం. అదే కాకుండా మీరు చూస్తా ఉన్న లేఖ అనేది కల్వకుంట్ల కవిత గారు రాసిన లేఖను దాదాపు నిన్న 4 గంటలు అంటే దాదాపు ఇప్పుడు ఒక 24-30 గంటలు అవుతా ఉంది. మరి కల్వకుంట్ల కవిత గారు తన లేఖ కాకపోతే తన స్టేట్మెంట్ ఇస్తారు కదా. బీఆర్ఎస్ పార్టీ ఒంటికాల మీద ఆవిడ కాదు ఆవిడ వాళ్ళు వస్తున్నారు కదా అమెరికా నుంచి, అక్కడి నుంచి స్టేట్మెంట్ ఇస్తారు కదా. నా వ్యాఖ్యలు నేను రాయలేదు, నా వ్యాఖ్యలు వక్రీకరించరు, నేను అట్లా రాయలేదు, అసలు నేను రాయలేదు ట్వీట్ పెట్టచ్చు. ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో నేను ఇంట్లో ఉండి మీతో మీ స్టూడియోలో ఉన్న రిషి గారు అదే ఏబిఎన్ తోటి మనం చర్చలు చేస్తున్నప్పుడు అమెరికా నుంచి ఒక ట్వీట్ పెట్టవచ్చు కదా. తన లేకపోతే ఒక వీడియో జస్ట్ సెల్ ఫోన్ లో తీసుకొని రిలీజ్ చేయొచ్చు సార్. వీడియో కూడా అవసరం లేదు, జస్ట్ మెసేజ్ పెట్టి. కానీ చెప్తా ఉన్నా దీని వెనక కల్వకుంట్ల కుటుంబం పన్నిన పన్నాగల్లో హరీష్ రావు గారిని బలి చేసే ప్రయత్నంలో భాగంగా కేటీఆర్ గారు రాష్ట్ర అధ్యక్షుడు చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ ఉన్నా భారతీయ జనతా పార్టీ పోయినా కేసీఆర్ గారు నడుస్తారు కాబట్టి దాంట్లో పోయి దీంట్లో ఉండే ప్రయత్నంలో భాగంగా కల్వకుంట్ల కుటుంబం సన్నద్ధం చేసింది హరీష్ రావు గారిని. కాబట్టి హరీష్ రావు గారు ఎటు తెలుసుకునే పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ లేఖను కేసీఆర్ గారు రిలీజ్ చేసిన చాలా స్పష్టంగా కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేసింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ స్పందిస్తలేదు. వాళ్ళ సోషల్ మీడియా నమస్తే తెలంగాణ ఒంటికాల మీద లేచేటోళ్ళు, అదే కల్వకుంట్ల కవిత గారు స్పందించలేదు. ఇప్పటివరకు ఎవరు స్పందించకుండా ఇంత పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగితే కూడా వాళ్ళు మౌనం వహించారంటే కేటీఆర్ గారిని నష్టమేదో అయ్యేదో అవుతుంది. 80% కేటీఆర్ గారిని రాష్ట్ర అధ్యక్ష చేయాలి ఏకైక లక్ష్యంతో ముందుకు పోతున్నా కనపడుతుంది. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి
లోకల్ కవిత కేటీఆర్ మధ్య కేసీఆర్ మధ్య కాదు, వాళ్ళ ముగ్గురు ఒకటయ్యి హరీష్ రావు గారిని ఆయన్ని రాజకీయ కుట్ర చేయడానికి లేక బయటకు వచ్చింది. 15 రోజుల నుంచి కూడా సామాజిక తెలంగాణ కామెంట్స్ అందులో భాగమే. లేకపోతే నేను రౌడీ పిల్లని నన్ను మాట్లాడిస్తే ఇంకా ఏం మాట్లాడతానో తెలియదు, టైం కోసం చూస్తున్నాను అనడం అందులో భాగమే. ఇవన్నీ ఎగనెస్ట్ హరీష్ రావు చేసిన కాన్స్పిరసీయా సార్? ఇవంతా ఫస్ట్ గ్రౌండ్ ప్రిపేర్ చేసిర్రు. కల్వకుంట్ల కవిత గారు బీఆర్ఎస్ పార్టీ మధ్య ఏదో గ్యాప్, కల్వకుంట్ల కుటుంబానికి భారతీయ జనతా పార్టీ కవిత గారు అరెస్ట్ చేసి కాబట్టి కవిత ఏదో చేస్తుందని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని నమ్మించే ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ గారి డైరెక్షన్ లో కల్వకుంట్ల కవిత గారు సామాజిక తెలంగాణ అన్నారు, పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలన్నారు, సామాజిక తెలంగాణ వచ్చి కోరుకూరు తెలంగాణ ప్రజలని చెప్పి మాట్లాడారు. 27 సభ జరిగింది, 2వ తేదీ లెటర్ బయటకు వచ్చిందని అందులో డేట్ ఉంది, 1వ తేదీ ఆమె కామెంట్స్ చేశారు సామాజిక తెలంగాణ కామెంట్స్. ఇది చెప్తున్నారు 2వ తారీఖున నాకు ఒక మీడియాకి సంబంధించి చైర్మన్ గారు అన్నారు. మా మీడియా చైర్మన్ ఆల్రెడీ 14వ తారీఖు నాడు గాంధీభవన్లో పెట్టిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ స్పందించలేదు. కాబట్టి దీని వెనక మొత్తం కల్వకుంట్ల కుటుంబం కరెక్ట్ టైం వచ్చింది, కొంత డ్యామేజ్ అయినా పర్వాలేదు, కేటీఆర్ గారు పర్ఫెక్ట్ ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు చేస్తే మొత్తం సమస్య పరిష్కారం లభిస్తే హరీష్ రావు గారు భారతీయ జనతా పార్టీ పోడు. మీరు మళ్ళీ కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు, దాని మీద మాట్లాడదు. ఎందుకంటే విఠల్ గారు ఒక బ్రేక్ తరపు దగ్గరికి వస్తా. ఒకటి, ఆమె ప్రధానంగా బీజేపీ మీద తనకున్న అసహనాన్ని అసంతృప్తిని తనని బాధ పెట్టినందుకు కేసీఆర్ ఆ స్థాయిలో ఎందుకు మాట్లాడట్లేదు అనేది ఒకటి. ఇది బీఆర్ఎస్ బీజేపీ విలీనం అని ఏదైతే ఊహాగానం ప్రచారం జరుగుతుందో దానికి మరింత బలమిచ్చేలా ఉందని ఒకటి దీని మీద ప్రధానంగా స్ట్రెస్ చేశారు. మీరంటూ అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదో అడుగుతున్నారని, తనకి పార్టీలో సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదని బహుశా ఈ అవకాశం తీసుకున్నారా, లేదా జరుగుతున్న చర్చలో మరొక కోణం ఏంటంటే అసలు ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక వెతుక్కుంటున్నారని కూడా. సరే, మీరు ఇప్పుడు లేవనెత్తిన పాయింట్ ఏంటంటే లేదు ఇదంతా వీళ్ళందరూ కలిసే హరీష్ రావుకి అగెనిస్ట్ గా ఏదో ఒక చర్చ జరుగుతుంది. కవిత లెటర్లో ప్రధానంగా చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తున్న అంశం ఏంటంటే బీజేపీ విషయంలో కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు ఆమెకు నచ్చట్లా. అంటే నన్ను హట్ చేసిన పార్టీ విషయంలో మీరు ఎందుకంత సున్నితంగా ఉన్నారు ఒకటి. సో దీని ద్వారా ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఊహాగానాలకు మరింత బలం వస్తుంది. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ చేశారు పోటీ చేయకుండానే ప్రచారానికి ఒకటి. అలాగే ఎస్సీ వర్గీకరణపై బీజేపీ ఛాంపియన్షిప్ ఆ ప్రచారాన్ని ఎందుకు ఖండించలేదని. సో విఠల్ గారు, మీరంటే కోపం, ఎందుకంటే కవిత రాజకీయ భవిష్యత్తుపై క్వశ్చన్ మార్క్ పెట్టింది మీరే జైలుకి పంపడంతో. 2023 ఎన్నికలకు ముందు కూడా కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు అనే విషయమే బీజేపీ నేతలు ఎక్కడికి వెళ్ళినా అడిగారని మనందరం అనేక సందర్భాల్లో వచ్చింది. బీజేపీని ప్రజలు యాక్సెప్ట్ చేయకపోవడానికి తెలంగాణ ప్రజలు అది కూడా ప్రధాన కారణమని. రిషన్న, మీకు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు మిత్రులు బాలరాజ్ గారికి, చరణ్ కౌశిక్ గారికి అండ్ వీక్షకులు గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, యాక్చువల్ గా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో జరుగుతున్నది ఈ లేఖ రూపంలో బయటపడ్డది కానీ చాలా రోజుల నుంచి జరుగుతుంది కదా. ఒక 3 ముక్కల ఆటనో 4 స్తంభాల ఆటనో టిఆర్ఎస్ పార్టీలో జరుగుతూనే ఉంది. ఇది కొంత తారస్థాయికి జరిగింది ఈ మధ్య కాలంలో. ఈ లెటర్ అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ట్విట్టర్లోనో ఇప్పుడు అమెరికాలోనో ఎక్కడున్నా చిన్న మెసేజ్ ట్విట్టర్ రూపంలోనే చెప్పొచ్చు, నేను రాసిన లేఖ కాదు. కాకపోతే ఏంటంటే ఈ తారస్థాయికి ఎట్లా జరిగిందంటే పోయిన నెలలో వరంగల్లో జరిగినటువంటి సభ, ఏప్రిల్ 27 తారీఖు వాళ్ళు రద్దు అవుతున్న సభ. ఆ సభ వేదిక ఒకవైపు ఏమో కేసీఆర్ గారు, ఇంకో వైపు ఏమో కేటీఆర్ గారు, ఇద్దరు మాత్రమే ఫోటోలు ఉన్నాయి అక్కడ. మరి బాగా అబ్జర్వ్ చేయండి రిషానా. సో మిగతా ఫోటోస్ లేవు. అంటే కవిత గారి ఫోటో అక్కడ లేదు, హరీష్ రావు గారి ఫోటో లేదు, కేటీఆర్ గారి ఫోటో మాత్రం చాలా బ్రహ్మాండంగా. అంటే ఇప్పుడు కొత్తగా హైలైట్ చేయడానికి ఏముంది విఠల్ గారు? ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినప్పుడే గారు నా వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు లేదు ముఖ్యమంత్రి ఇచ్చేస్తారు ఈసారి గెలిచా, కానీ ప్రచారం అంటే చాలా క్లియర్ గా దిశానిర్దేశం చేశారు కేసీఆర్. అది మొన్న కొంత ఇంకొంచెం క్లారిటీ వచ్చింది అంతే. కేసీఆర్ గారు చాలా స్పష్టంగా ఒక ప్రకటించిన చెప్పకనే ఏంటంటే నా వారసుడు కేటీఆర్ గారు, కవిత కాదు, హరీష్ రావు కాదు అని. సో అందరికి సమాన స్థాయిలో ఎదిగినటువంటి నాయకులు కవితకు మండదా? సహజంగా మండుతుంది కదా. అట్లా హరీష్ రావు గారు కొద్దిగా రాజకీయ అంటే పొలిటికల్ ఎన్లైటెడ్ పొలిటీషియన్ కాబట్టి బయటపడకుండా తను జాగ్రత్త మామతో కలిసి లేదా కేటీఆర్ తోటి కలిసే పనిచేస్తానని చెప్పడం అనేది వారు రాజకీయ చతురవుతుంది. సో అట్ లోపల ఉంది కదా. ఇక్కడ కవిత ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? నేను జైలుకు పోయి వచ్చిన ఏంటంటే ముఖ్యమంత్రి నినాదాలు, సరే ఆమె అభిమానులు ఇచ్చుకున్నారు, ఎయిర్పోర్ట్ లోనే
సీఎం సీఎం అని అనిపించుకుంది కదా ఆయన. ఎక్కడ ఇప్పుడు ఈ మధ్య కాలంలో కవిత ఎక్కడ పోయినా సీఎం అనే పదం వినబడుతుంది సహజంగా, ఎక్కడ సభలు పెట్టుకున్న తను. అంటే తను కూడా నేను సీఎం క్యాండిడేట్ చెప్పకనే చెప్పించుకుంటుంది. ఒకవైపు కేటీఆర్ వరకు అది ఒకటి ఏంటంటే అదే తన పొలిటికల్ కెరీర్ విషయంలో బీజేపీ ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో జైలుకి పంపిన తర్వాత ఒక సందిగ్ధ వాతావరణం, ఆ తర్వాత కొంత ఏదో పార్టీలో దూరం పెట్టారని. సో ఇక భవిష్యత్తు డెఫినెట్ గా పెద్ద క్వశ్చన్ మార్క్ కనిపించింది కవిత గారికి. సో దట్ ఆ విషయంలో బీజేపీని గట్టిగా ఎందుకు కేసీఆర్ ఖండించట్లేదు అంటే ఏదో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ బిట్వీన్ బీజేపీ అండ్ బీఆర్ఎస్. ఏది కాంగ్రెస్ చెప్తున్న విషయాన్నే ఇక్కడ కవిత కూడా మరో రకంగా చెప్పారు లెటర్ లో. నేను ఆ మాటకు వచ్చే ముందు ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను. ఈ బీఆర్ఎస్ పార్టీలో లేదా టిఆర్ఎస్ పార్టీలో వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ తప్ప ఈ మాట చిన్నపాటి విమర్శ అది ఇండైరెక్ట్ గాని మీడియాకి లీక్ ఇచ్చినా గానీ వెంటనే 24 hours లో పార్టీ నుంచి సస్పెండ్ అవుతారన్న. అవును, ఈటల రాజేందర్ గారిని ఒక్క క్షణం ఆపకుండా వాళ్ళు పంపించారు, కేసులు పెట్టించే ప్రయత్నం చేశారు. అంతకుముందు చాలా మంది నాయకులు ఒక్కరు కాదు, ఉద్యమ కాలం నుంచి నరేంద్రప్పటి నుంచి చూస్తే ఒక్క చిన్న మాట కూడా ఇట్లాంటి విమర్శలు కేసీఆర్ గారు సహించరు. ఇవాళ కవిత ఒక్కసారి కాదు లేఖ రూపంలో చాలా మాట్లాడింది. అంతకుముందు కూడా సామాజిక తెలంగాణ 10 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు అధికారంలో, సామాజిక తెలంగాణ సాధించాల్సి ఉండే అన్నారు, లేదా ఉద్యోగులకు కార్మికులు మేము న్యాయం చేయలేదని చాలా సందర్భంలో ధిక్కార స్వభావం కవిత గారు వినిపిస్తున్నారు. మరి నిజంగా వాళ్ళకి కవిత గారి మీద చర్యలు తీసుకునే ధైర్యం గాని సాహసం గాని కేసీఆర్ గారు చేస్తారా? చేయరు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇష్యూస్ కాబట్టి కవిత ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఇది ఒకవేళ నిజమే అయితే ఇంకా రెచ్చిపోయే అవకాశం. బీజేపీ విషయానికి వస్తానా, బీజేపీ టిఆర్ఎస్ తో పార్టీ పొత్తుకు ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. వాళ్ళు ప్రచారం చేసుకుంటే మాకు సంబంధం లేదు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో నిజానికి టిఆర్ఎస్ తరపు నుంచి ఇవాళ నేను అధికారికంగా చెప్తున్నా, నేను కూడా ఆ సంప్రదింపులు ఉన్నాను. టిఆర్ఎస్ పార్టీ విశ్వ ప్రయత్నం చేసింది బీజేపీ పొత్తుల కోసం. 10 నుంచి 12 సీట్లు మీరు తీసుకోండి, 5-6 సీట్లు మాత్రం మేము పోటీ చేస్తామంటే మా అధినాయకత్వం నిర్దిష్టంగా తిరస్కరించింది. తర్వాత వచ్చినటువంటి రిజల్ట్ చూసినాం. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లు వచ్చినాయి పార్లమెంట్ లో, మాకు 8 సీట్లు వచ్చినాయి, 35% ఓట్ బ్యాంక్ వచ్చింది. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ 15-16% పడిపోయింది. సో భవిష్యత్తులో అయినా భారతీయ జనతా పార్టీ ఇవాళ ఎదుగుతున్నటువంటి క్రమంలో, భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా ఎదుగుతున్న క్రమంలో బలంగా ఆల్రెడీ గ్రౌండ్ లో బలంగా ఉన్నటువంటి టిఆర్ఎస్ 30-40 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు టిఆర్ఎస్ పార్టీ మేము ఎందుకు పొత్తు పెట్టుకుంటాం? కవిత గారికి కూడా ఏంటంటే అసహనం ఎందుకు బీజేపీ మీద అంటే, ఒకటి ఇందాకనే అన్నట్టు తను హంట్ చేశారు, జైలుకి పంపించి హట్ చేసినా కూడా ఒకటి కేసీఆర్ ఎందుకు అలా ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ విషయం కానీ ఇవన్నీ కూడా బీజేపీ ఛాంపియన్షిప్ క్లెయిమ్ చేసుకుంటుంటే ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదని. అలాగే మొత్తం వ్యవహారం తర్వాత పార్టీలో తను ఏదో కాస్త దూరంగా పెట్టి పార్టీ నష్టపోవడానికి, ఏదో అధికారం కోల్పోవడానికి, ఒక్క ఎంపీ సీటు రాకపోవడానికి కవితే కారణం అన్నట్టుగా కూడా ప్రచారం జరిగింది. సో దీని అన్నింటికి మళ్ళీ మూలం బీజేపీనే. కవిత ఒక లెటర్ నిజమైతే లెటర్ లో 2 ప్రధాన అంశాలు ఉన్నాయి కవిత గారి స్టాండ్. ఒకటి బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడాలి, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ వ్యతిరేకంగా ఉండాలి, కాంగ్రెస్ అనుకూలంగా ఉండాలన్నట్టు ఆమె అభిప్రాయం. అంటే భవిష్యత్తులో కాంగ్రెస్ తోటి కలిసి పనిచేయడమా లేదా రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేయడం అనేది ఆమె ఇంటెన్షన్ గా చాలా స్పష్టంగా. మీరు మళ్ళీ ఇంకో ఇందాక చరణ్ ఒక యాంగిల్ తీసుకొచ్చాడు, ఇప్పుడు మీరు ఒక యాంగిల్ తీసుకొచ్చాడు. రీసెంట్ బీజేపీ మీద కవిత గారికి ఎందుకు కోపం ఉంటారంటే, మరి లిక్కర్ దాన్ని ఎందుకు చేయాలి అమ్మాయి? ఎందుకు కాదు సొంత పార్టీ పెడతారు కాదు, కాంగ్రెస్ లోకి ఎందుకు వెళ్ళాలి? ఆవిడకి సరే సీఎం ఆస్పిరేషన్ ఉండడం ఓకే ఉండొచ్చు, ఎందుకంటే సీఎం కుమార్ సొంత పార్టీ అవకాశం కూడా ఉంది కదా. రీసెంట్ గా ఒకవేళ కవిత గారి కొత్త పార్టీ పెట్టి అలయన్స్ ఎవరితో పోతుంది? కాంగ్రెస్ తోటి పెట్టుకోవచ్చు కదా. అందుకని కాంగ్రెస్ అనుకూలమైనటువంటి వాతావరణం తీసుకురావాలి. కాంగ్రెస్ పార్టీ మొన్నే కదా కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ అని కామెంట్ చేశారు. ఆవిడ మాట్లాడొచ్చు అన్న, రాజకీయాలు ఎన్నైనా మాట్లాడతాం. రేపు ఆమె సొంత పార్టీ పెట్టాలంటే ఎవరితో పోతుంది? బీజేపీ తోటి వస్తుంది అని ఒకవేళ రావాలని ఏమో కాంగ్రెస్ తోటి వస్తుంది కదా. ఒకటి విఠల్ గారు మీకు చెప్పక్కర్లా, నేను మీరు ఎప్పటి నుంచో రాజకీయాలు చూస్తున్నారు, రాజకీయాల్లో ఇది జరగదు ఇది జరుగుతుందని ఏమన్నా అనుకుంటామా? అనుకోలేదు. ఎందుకంటే చాలా డైనమిక్ గా మారిపోతాయి పాలిటిక్స్ అనేది. ఇప్పుడు ఇది ఎవరన్నా ఊహించారా? కాదు, ఇది ఊహించామో ఒక ఏడాది క్రితం ఎవరన్నా? నేను అదే చెప్తున్నామా అన్న. ఇప్పుడు కవిత గారి స్టాండ్ క్లియర్ గా బీజేపీ వ్యతిరేకంగా ఉంటది. ఎందుకంటే ఆమె కోపం ఉంటది జైలు పంపించింది. జైలు ఎందుకు పంపించాము అంటే మేము బాగా పంపించింది ఇంకే, అది మీరు పంపించలేదు, దర్యాప్తు సంస్థలకు మీకు సంబంధం లేదు. ఇదంతా మీకు నాకు తెలియదు ఏం కాదుగా. ఒక బ్రేక్ తీసుకుంటా,
ఒక బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దాం. అంటే ఇవాళ కవిత గారు వచ్చిన తర్వాత దీని మీద ఏమైనా రెస్పాండ్ అవుతారా అవ్వరా? రెండోది, ఓ పక్కన కాళేశ్వరం కమిషన్, ఓ పక్కన హరీష్ రావు టెన్షన్, మరో పక్క కొత్తగా కవిత వ్యవహారం. దీంతో ఏంటంటే మూడు పక్కల కేసీఆర్ చాలా డిస్టర్బ్ అయ్యారని కూడా అంటున్నారు. నిజంగా ఆయన ఏంటంటే చాలా ఈజ్ ఎ స్ట్రాంగ్ మ్యాన్, ఈజ్ ఎ స్టేట్స్ మ్యాన్ పొలిటికల్లీ. సో ఈ విషయాలతో ఆయన డిస్టర్బ్ అవుతారు. ఎందుకంటే కుటుంబంలో వ్యవహారం కాబట్టి కొంత రాసిన లెటర్లో బీజేపీ గురించి మెన్షన్ చేసింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ గురించి మీరు కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడడంతో చాలా మంది భవిష్యత్తులో పొత్తు పెట్టుకుంటారని ఊహాగానాలు మొదలెట్టారు. వ్యక్తిగతంగా నాకు కూడా మీరు ఇంకా బలంగా మాట్లాడాలని ఉండే, నేను బాధపడ్డాను కదా అందుకని కావచ్చు, మీరు బీజేపీని ఇంకొంచెం టార్గెట్ చేయాల్సిందేమో డాడీ. కాంగ్రెస్పై క్షేత్రస్థాయిలో నమ్మకం పోయింది, దానికి బీజేపీ ప్రత్యామ్నాయం అవుతుందేమో అనే ఆలోచన మన శ్రేణుల్లో ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం పోటీ చేయకుండా బీజేపీకి హెల్ప్ చేశామనే సందేశం కాంగ్రెస్ బలంగా తీసుకెళ్లింది. సో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మీరు ప్రత్యేక కార్యాచరణ నిర్దేశించాలి, యాక్షన్ ప్లాన్ ఇవ్వాలి మాకు. కనీసం ఇప్పుడైనా 1-2 రోజులు ప్లేనరీ నిర్వహించి శ్రేణుల అభిప్రాయాలను స్వీకరించి మార్గనిర్దేశం చేయాలి. అంటే ఏంటి, క్లియర్గా మీరు ఒక డైరెక్షను రాంగ్ డైరెక్షన్లో ఉంది, అది కరెక్ట్ చేసుకుని ఒక కరెక్ట్ డైరెక్షన్ ఇవ్వాలి అనేది. బాలరాజు గారు వారు అన్నట్టు ఎవరైనా వేరే వాళ్ళు ఇప్పటిదాకా కేసీఆర్ గారికి ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో, వారు పార్టీ పెట్టి 25 ఏళ్ల రాజకీయ జీవితంలో నువ్వు ఇది చెయ్యి, ఇది మంచి, ఇది చెడు అని ఏదో ఒకళ్ళిద్దరు ఆప్తమిత్రులు బహుశా చెప్తే తీసుకున్నారేమో కానీ కేసీఆర్ గారు అంత ధైర్యం ఎవరు చేయరు, ఆ పరిస్థితి లేదు. మరి అంశాలు ఏంటి? రెండోది, ఇప్పుడు మా చరణ్ గారు తీసుకొచ్చిన పాయింట్ ఏంటంటే హరీష్కు పొగబెట్టడానికి కేసీఆర్ ప్లస్ కేటీఆర్ ప్లస్ కవిత వారి మాటల్లో పొలిటికల్ డ్రామా. మా విఠల్ గారు చెప్పింది ఏంటంటే కవిత ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్లోకి వెళ్తారో, మరి ఎక్కడికి వెళ్తారో, లేకపోతే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటారో అని ఈ 2 కొత్త యాంగిల్స్ చెప్పండి మీరు. సార్ ఇప్పుడు ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ప్రజల్లో వచ్చింది. రేవంత్ రెడ్డి గారి యొక్క గవర్నమెంట్ డిజాస్టర్ గవర్నమెంట్ అని తేలిపోయింది. మంత్రుల మధ్య సయోధ్య లేదని అర్థమైపోయింది. ధాన్యం రాజుల వైపు నీళ్లలో అకాల వర్షాలు నడుస్తుంటే అందాల రాజులతోటి అందాల పోటీలతోటి మంత్రులు ఎట్లా ఆ సొంగలు కాస్తున్నారని చెప్పి నేను అంటలే, వాళ్ళ అలయన్స్ పార్టీ సిపిఐ నారాయణ గారు చెప్పిన అంశాన్ని ఇలా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఒకవైపు కొండ సురేఖకి ఏం చెప్తుంది, కమిషన్ ఇస్తా ఉంటున్నాం కానీ నేను తీసుకోలేని చెప్పేసి మాట్లాడుతుంది. కాంట్రాక్టర్లు సెక్రటరీ దగ్గర ధర్నా చేస్తా ఉన్నారు. అదే విధంగా నేను అడిగిన క్వశ్చన్ కాదు మీకు, మళ్ళీ అడగనా సార్ 100% అవే ఆన్సర్ వస్తున్నా సార్. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు, కాంగ్రెస్ పార్టీలో సయోధ్య లేనితనం, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సీటు కోసం ఎవరు ఎసరు పెడుతున్నారనే అంశం ఏదైతే ఈ కొనసాగుతున్న క్రమంలో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే కవిత గారు లెటర్ విడుదల చేసిన అనేది స్పష్టంగా భారత రాష్ట్ర సమితిని ఏబిఎన్ ద్వారా చెప్తా ఉన్నాం. సో కవిత గారు రాసిన లెటర్ ని కాంగ్రెస్ పార్టీ సంపాదించి విడుదల చేసింది సార్. కాంగ్రెస్ పార్టీ సంపాదించలేదు సార్, కాంగ్రెస్ పార్టీ రాసి గాంధీ భవన్ వేదికగా ఈ కుట్ర రాజకీయానికి తెరలేపింది. దానికి సార్ నేను అంటా ఉన్నాను సార్, ఇవాళ మీడియా కమిటీ చైర్మన్ గా పనిచేస్తున్న వ్యక్తి కవిత పిఆర్ఓ కాదు, కవిత ఆఫీసులో పనిచేయట్లేదు, కవిత మనిషి కాదు. ఆయనకి ఏదో ఆకాశరామన్ ఆయన ఊరిపడ్డట్టు, రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి లెటర్ ఆయన జేబులో పెట్టినట్టు, ఆ లెటర్ నేను చదివినట్టు ఉంది తప్ప ఇదేదో కవిత గారు పిఆర్ఓ పనిచేసినట్టు మాట్లాడితే ఎట్లా సార్ నేను అంటున్నాను సార్. ఇవాళ సార్ ఇవాళ చెప్తున్న అంశాలని ఖచ్చితంగా కవిత గారు క్లారిటీ ఇస్తారు. మొదటి అంశం సార్, నేను అడుగుతా ఉన్నాను సార్, కాంగ్రెస్ పార్టీ సంబంధించి సార్ ఇలా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా చేసినడానికి 100 నిజాలు సార్. ఇలా ఎమ్మెల్యేల మధ్య అనిరుద్ధ్ రెడ్డి గారు చెప్పారు కదా సార్, మా బిల్లులు పాస్ కావట్లేమని చెప్పిన మాట వాస్తవమే కదా సార్. 30% కమిషన్ ఇవ్వకుంటే బిల్లులు పాస్ కావట్లేము అంటున్న మాట వాస్తవమే కదా సార్. మంత్రుల మధ్యలో సయోధ్య లేదని చెప్తున్న మాట వాస్తవమే కదా సార్. అందాల రాసుల పోటీలలో ఎవరెవరు ఏం చేస్తున్నారో చెప్పిన మాట నారాయణ చెప్పిన మాట వాస్తవమే కదా సార్. రేవంత్ రెడ్డి గారు స్పీచ్ తో టోటల్ గా ముఖ్యమంత్రి గారి పరుగు పోయిందన్న మాట వాస్తవమే కదా సార్. ఇవన్నీ అంశాలని పక్క తప్పించుకోవడం కోసం ఇక రైతోత్సవ సభ విజయవంతమైంది సార్. తండాలుగా 10 లక్షల మంది జనం వచ్చి కేసీఆర్ గారు ఉంటే బాగుండని చెప్పేసి ఒకవైపు రైతోత్సవ సభ అద్భుతమైందని చెప్పేసి మాట్లాడుతా ఉంటే ఇవాళ మాలో అసంతృప్తులు అని చెప్పేసి మాలో లుగల్లో అని చెప్పేసి ఆర్టీ చలిగాకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది సార్. చేయనియండి సార్, ఎన్ని చేసినా. చరణ్ గారు మాట్లాడే ముందు ఏంటంటే, సో పార్టీలో అంతా బానే ఉంది, కేసీఆర్ గారు గీసిన గీత మీదే కవిత గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు కానీ నిలబడతారు అంతే కదా. అటు ఇటు దాటి ఒక అడుగు ముందుకు వెనక్కి వేసే పరిస్థితి లేదు, అది మీరు చెప్పేది కరెక్టేనా? ఋషి గారు హరీష్ రావు గారు స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టినారు. పెట్టిన తర్వాత అనుమానాలు మరింత పెరిగిపోయి ఇంకా చర్చ పెరిగిపోయింది. ఆ పెట్టక ముందు కన్నా ఎక్కువైపోయింది చర్చ. సార్ ఇప్పుడు ఇంత ఒక నిబద్ధత గల నాయకుడు, కేసీఆర్ గారి సైనికుడిగా, ఒక మాజీ మంత్రిగా, సీనియర్ పార్టీ లీడర్ గా, ఇప్పుడు వెంటనే కేటీఆర్ గారు హరీష్ రావు ఇంటికి వెళ్ళారు 2 గంటలు. ఇప్పుడేమో నిన్న లెటర్ రాగానే హరీష్ రావు గారు చాలా వెంటనే అటు వెళ్ళారు మళ్ళీ ఫామ్ హౌస్ కేసీఆర్ గారి దగ్గరికి. సార్ ఇప్పుడు కాళేశ్వరం సంబంధించిన నోటీసులు
బాగా డ్రైవర్స్ వదిలేండి, అది వదిలేండి. సార్ ఇప్పుడు సార్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏమి ఇవ్వకముందే సరే అదొక చర్చ కాదు, మళ్ళీ అందులోకి వెళ్తే టైం సరిపోదు కానీ అదొక చర్చ మాట్లాడదాం. సో అది చరణ్ గారు ఏతవాత తేల్చేది ఏంటంటే మీ ఇప్పుడు ప్రభుత్వంలో జరుగుతున్న ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి మీరు మరి లెటర్ ఎవరు రాశారో నాకు తేలాలి. వాళ్ళ డిబేట్ లో ఎవరో రాశారు గాంధీ భవన్ లో, మా బాలరాజు గారు చెప్తున్నట్టు. సార్ ఇప్పుడు కాళేశ్వరం ఇష్యూలో కేసీఆర్ గారికి కమిషన్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం కల్వకుంట్ల కవిత గారు కేసీఆర్ గారికి లేఖ రాసిన విషయాన్ని వారే బయట పెట్టిన చాలా స్పష్టంగా కనపడతారు. ఎందుకంటే ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారి ఇష్యూ వచ్చిన తర్వాత కాళేశ్వరంలో కేసీఆర్ గారి నోటీస్ కావచ్చు, హరీష్ రావు గారి నోటీస్ పక్కపోయిన మాట వాస్తవం. 24 గంటలు అయిపోయి 30 గంటలు అవుతా ఉంది. ఇప్పటి వరకు కేసీఆర్ గారు కాళేశ్వర కమిషన్ విషయంలో ఏ ఛానల్ కానీ ఏ వ్యక్తి కానీ డిస్కస్ చేసిన సందర్భం చూడలేదు. కాబట్టి కల్వకుంట్ల కవిత గారు రాసిన లేఖ కేసీఆర్ గారి దగ్గర ఉంది కాబట్టి కేసీఆర్ గారు రిలీజ్ చేసిండు. దీనిలో వ్యూహాత్మక మౌనంలో భాగంగా భారతీయ జనతా పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు గతంలో పొత్తు పెట్టుకోకుండా కూడా సహకరించడం కాబట్టి మా పుణ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో 8 ఎంపీలు కావచ్చు, 8 ఎమ్మెల్యేలు కావచ్చు, మీ ఓటు బ్యాంక్ పెరిగిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీకి సంకేతం ఇచ్చే ప్రయత్నం. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఎందుకు నష్టం జరిగింది, భవిష్యత్తులో ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ భారతీయ పొత్తు కాబోతుంది కాబట్టి ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ పోతుందని చెప్పే ప్రయత్నం, తెలంగాణ రాష్ట్ర ఇష్యూను డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ గారు పన్నిన పన్నాగంలో భాగంగా ఒకే దెబ్బకు 2-3 పిట్టలు అన్నట్టు ఇటు కేటీఆర్ గారిని అధ్యక్షులు చేస్తూ అటు భారతీయ జనతా పార్టీ ఎవరు పోకుండా చేసే ప్రయత్నం, హరీష్ రావు గారిని బీఆర్ఎస్ పార్టీలో ఉంచే ప్రయత్నం, కల్వకుంట్ల కుటుంబం ఏదో జరిగిపోతుంది చెప్తారు. రేపు కల్వకుంట్ల కవిత గారు వచ్చిన తర్వాత ఏం చెప్తారంటే ఎంత ఉట్టి రాసి నేను రాసిన లెటర్ ఇది చెప్పడం ద్వారా మీరు కొంత ఊరటనిచ్చారు బీఆర్ఎస్ శ్రేణులకి. ఊరట ఏంటంటే ఏం లేదు, కవిత గారు బాగానే ఉన్నారు, కేటీఆర్ అయినా ఓకే యాక్సెప్ట్ చేస్తారు, కేసీఆర్ చెప్పినట్టే పిల్లలిద్దరూ వింటున్నారు, కానీ హరీష్ రావు విషయంలోనే కొంత తేడా ఉంది అనేది సరే కొంతమంది శ్రేణులకి హ్యాపీ చేసే విషయమే. సార్ ఇదంతా రాజకీయ వ్యూహంలో కేసీఆర్ గారు చేసిన పన్నాగంలో పోతున్న డైరెక్షన్ లో మీడియాని తెలంగాణ సమాజం తీసుకొచ్చే ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు. రేపు కల్వకుంట్ల కవిత గారు వచ్చిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి నా మీద కుట్ర చేస్తుందని చెప్పేసి సింపుల్ గా ముగించేసి మళ్ళీ కల్వకుంట్ల ఆవిడేం చెప్తారు అట్లా కాదండి, ఆల్రెడీ లెటర్ మీరే రాశారంటున్నారు, ఇంకా ఆవిడేం చెప్తారు కూడా మీరే చెప్తారా? లెటర్ మేమే ఎప్పుడు కూడా రాజకీయ దుర్మార్గాలకు మేము ఎప్పుడు కూడా తెగించము. ఏ కుటుంబంలో కావచ్చు, ఏ పార్టీలో కావచ్చు, ఇట్లాంటి ఈ భేదాభిప్రాయ ప్రయత్నం ప్రజల ప్రయోజనాల కోసం ఒకటి కాదు. మనం లాజికల్ గా మాట్లాడుకుంటే విఠల్ గారు ఇప్పుడు నిజంగానే కాంగ్రెస్ పార్టీ లెటర్ రాయించి బహిరంగంగా చేయించిందంటే రేపు బయటపడితే పరుగు పోయేది ఎవరికి? ఆ పార్టీకి కదా, కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రికి కదా. అలాంటి పని చేస్తారా ఏమో, నేనైతే అనుకోను. సో లెటర్ ఎవరు రాశారో తేలాలి, ఫోరెన్సిక్ పంపిస్తే తెలిసిపోతుంది. అంతవరకు నిజంగా బీఆర్ఎస్ చర్చకి ఓపెన్ చేస్తే అసలు కవిత గారి సంబంధం లేదు అంటే మనకు ఉన్నాయి కదా సాంకేతికంగా ఎవరు రాశారు ఏంటనేది తెలిసిపోతుంది. సరే అదొక చర్చ పక్కన పెడితే అసలు కవిత గారు ఇవాళ వచ్చి ఏం చెప్తారు అనుకుంటున్నారు మీరు? ముఖ్యంగా ఏంటంటే అంతా మీరే చేశారు. కవిత గారు ఓవరాల్ గా లెటర్ చూస్తే సరే వాళ్ళ పార్టీలోని మంచి చెడు మాట్లాడిన దాన్ని బట్టి పక్కన పెడితే ప్రధానంగా ఆవిడ రాజకీయ భవిష్యత్తు విషయంలో కొంత ఇబ్బంది పడుతున్నారు, కొంత అనుమానాలు ఉన్నాయి. దానికి కారణం మీరే. మరి మీ విషయంలో ఎలా ఉంటారంటారు కేసీఆర్? ఇక రిషన్న నేనేమంటున్నంటే కవిత గారు ఆ లిక్కర్ కేసులో ఇరుక్కోకుండా ఉంటే, ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేయకుండా ఉంటే ఆమెకు అసలు ఇబ్బంది కాదు కదా. తను వ్యాపారం చేసింది, ఢిల్లీలో దొరికింది, అక్కడ ఉన్నటువంటి సిబిఐ కేసు ఫైల్ చేసింది, ఈడీ అరెస్ట్ చేసి, ఇవన్నీ కూడా చట్ట ప్రకారం జరిగినాయి. ఎందుకంటే ఆమె ఇన్వాల్వ్ అయిందనే ఉద్దేశంతో సరే ఇన్వాల్వ్ అయిందా కాదా రేపు కోర్టు తెలుస్తుంది. వ్యాపారం అయితే చేసిన విషయాలు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి కదా. సో ఆ పని చేయకుండా ఉంటే కవిత గారికి అద్భుతమైనటువంటి రాజకీయ భవిష్యత్తు ఉంది. కానీ ఇప్పుడు ఏమైతుందంటే తనను పక్కకు పెడుతున్నారు, నన్ను పట్టించుకోవట్లేదు, ఫ్యామిలీ మెంబర్స్ లో పార్టీలో కూడా నాకు ప్రాధాన్యత లేదనే క్రమం ఇవాళ గొంతులేపుతా ఉంది. ఇవాళ సరే తన కోసమా ఎవరి కోసం లేపినా ఆమె లేవనెత్తిన కొన్ని మౌలికమైన అంశాలు మాత్రం బీఆర్ఎస్ పార్టీలో. కానీ చరణ్ గారు చెప్పిన కాన్స్పిరసీ థియరీ మీద మీరు మాట్లాడట్లా అంటే వాళ్ళ ముగ్గురు ఒకటే. హరీష్ రావు విషయంలో అటేదో బీజేపీకి వెళ్తాడన్న దాంట్లో బాబు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేది ఒకటి బహుశా, లేదా రెండోది ఇందులో కవిత తన పంతం నెగ్గించుకోవడానికి చేసుకున్నటువంటి ప్రయత్నం అనేది అంటే దాన్ని ఆ కోణంలోనే చూడాలి. ఆ కోణంలో చూడాలి. ఎందుకంటే సరే ఇప్పుడు హరీష్ రావు గారిని ఆమె కంట్రోల్ చేయలేదు, అవసరం అనుకుంటే హరీష్ రావు గారిని కేసీఆర్ కూడా కంట్రోల్ చేయలేడు. హరీష్ రావు గారు ఒక బీఆర్ఎస్ పార్టీలో ఒక స్ట్రాంగ్ సీనియర్ అండ్ మెచ్యూర్డ్ పొలిటీషియన్, మెచ్యూర్డ్ అండ్ గ్రౌండ్ లో ఉన్నటువంటి ఏకైక సంబంధం ఉన్నటువంటి వ్యక్తి అందరితోటి, కార్యకర్తలతోటి, నాయకులతోటి. హరీష్ రావు గారి నాయకత్వం ఎవరు ప్రశ్నించలేరు. ఆయన నాయకత్వం గ్రౌండ్ లెవెల్ లో బిల్డప్ అయింది, అది ఎవరు క్వశ్చన్ చేయలేరు ఆయన.
సో ఆయన నాయకత్వం ఆయనకు ఉంటే తప్ప నాదేంది, నా సంగతి ఏంది, నన్ను ఎందుకు పక్కకు పెడుతున్నారు అన్నటువంటి కోణముల వల్ల కవిత వల్ల లెటర్ అస్త్రాన్ని వాడుకుంటే సో అంటే ఇప్పుడు ఆమె రేపు ఓకే, తనకి పార్టీలో ఉన్న అసంతృప్తి, తనకు జరుగుతున్న తీరు మీద వాళ్ళ నాన్న మీద బాపు అని పిలుచుకుంటారు కదా, వాళ్ళ బాపు మీద ఉన్న కోపంతో కవిత గారు రాసిన లెటర్ ఇది, అంతేనా? అన్న ఈ పోరాటం ఇద్దరి మీద, నేను అనుకుంటే కవిత గారి పోరాటం హరీష్ రావు గారి మీద కాదు. కవిత గారి పోరాటం ఏంటంటే ఈ లెటర్ ద్వారా అన్న మీద, తండ్రి మీద, డాడీ మీద, డాడీ మీద, అన్న మీద తీసుకుంటే తన ప్రాధాన్యత తనకు వస్తుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ అడుగుతుందా, ఏది అడుగుతుందో తన ప్రాధాన్యత తెచ్చుకుంటారు. చూద్దాం మరి. ఒకవేళ నేను జగమొండి అని చెప్పుకుంది కదా చాలా చెప్పారు కదా. అవును, ఇంకా ఇంకోటి కూడా అన్నారు, నన్ను ఇంకా మాట్లాడి ఇంకా రెస్పాన్స్ ఇంకా మాట్లాడతాను అన్నారు ఆవిడ. సరే ఏం మాట్లాడతారు చూద్దాం. ఇవాళ 7:30కు వస్తారట, బహుశా ఎయిర్పోర్ట్ లో దిగుతారు. మరి వచ్చాక ఏమన్నా మాట్లాడతారా లేదా, ఏదో ఒకటి అయితే రావాలి వారి నుంచో వారి ఆఫీస్ నుంచో, లేకపోతే దీనికి ఫుల్ స్టాప్ పడదుగా. థ్యాంక్ యూ వెరీ మచ్ విఠల్ గారు. బాలరాజు గారు మీరు ఇందాక చేయొత్తారు, ఏమన్నా ఒక 10 seconds లో చెప్పేస్తారా? సార్ ఇప్పుడు 2 అంశాలు నేను ప్రధానంగా కాంగ్రెస్ క్రిస్ప్ గా సార్ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గాని కాంగ్రెస్ పార్టీ గాని ఫెయిల్ అయిపోయింది. ప్రతిపక్ష పాత్ర పోషించింది భారత రాష్ట్ర సమితి కాబట్టి ఎవరు ఫెయిల్ అయ్యారు, ఎవరు పాస్ అయ్యారు అనేది రాజకీయ పార్టీలు మీరు అనుకున్నా అంతిమంగా ఎన్నికల్లో ప్రజలే నిర్ణయించాలి. థ్యాంక్ యూ చరణ్ గారు, థ్యాంక్ యూ చరణ్ గారు. టైం అయిపోయింది. ఇది వాళ్ళ ఏబిఎన్ బ్రేక్.